ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. వేసవి సెలవులు భారీగా పొడిగింపు, ప్రభుత్వం ఆదేశాలు, విద్యార్థులకు శుభవార్త అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుస్తుందా? వీడియో నుంచి రోజు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వీడియో లైక్ చేయండి. వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణలో కొనసాగుతున్న తీవ్ర ఎండ నేపథ్యంలో విద్యార్థులకు, ఇటు చిన్నారులకు ఆరోగ్య భద్రత పైన ప్రభుత్వం దృష్టి పెట్టిందనమాట. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఇంకా అధికంగానే నమోదవుతున్నాయి. నేపథ్యంలో వేసవి సెలవులు పొడిగింపు పైన చర్చలు జరుగుతున్నాయి. వాస్తవానికి ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. అయితే అయ్యాయి కాబట్టి కొత్త విధానం అంటే విద్యా సంవత్సరం ఏదైతే జూన్ 12 నుంచి ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత దృష్ట్యా తరగతులు ప్రారంభాన్ని మరికొన్ని రోజులు వాయిదా వేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జూన్ 12వ తారీఖు శుక్రవారం కావడం, వెంటనే శనివారం, ఆదివారం రావడంతో అనేక పాఠశాల విద్యార్థులకు హాజరు పరిమితి అనేది ఉండే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు కూడా భావిస్తున్నారు. నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో జూన్ 15 నుంచి తరగతులు అనేది ప్రారంభించే దిశగా చర్యలు అయితే తీసుకుంటున్నట్లు సమాచారం అయితే ఈ సడలింపు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రాంతాల్లో మాత్రమే వర్తించే అవకాశాలు అయితే ఉందని చెప్తున్నారు. ఇక అంగన్వాడీ కేంద్రాల విషయంలో కూడా ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి ప్రారంభమయ్యేటువంటి వేసవి సెలవు జూన్ 1తో ముగియాల్సిన ఉన్నప్పటికీ చిన్నారులు మండే ఎండల్లో పంపడం కష్టమవుతుందని తల్లిదండ్రులు వ్యక్తం చేసిన ఆందోళన ప్రభుత్వం పరిగణలోకి తీసుకుందనమాట. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల తరహాలోనే అంగన్వాడీ కేంద్రాల్లో కూడా జూన్ 12 వరకు కూడా సెలవులు కొనసాగించాలని నిర్ణయం తీసుకుందనమాట. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం అమల్లోకి వచ్చిందనమాట. దీంతో చిన్నారులకు అదనంగా దాదాపు 2 వారాల విశ్రాంతి లభించిందని చెప్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో కూడా విద్యారంగానికి సంబంధించి కీలక నిర్ణయాలు వెలువడే. రాష్ట్రంలో ఇంటర్మీడియట్, జూనియర్ కళాశాల ప్రారంభానికి ప్రభుత్వం వాయిదా వేసింది. ఎందుకంటే ముందుగా నిర్ణయించినటువంటి షెడ్యూలు ప్రకారం జూన్ 1 నుంచే తరగతులు అయితే ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో విద్యార్థుల ఈ సౌకర్యాన్ని ఏదైతే ఉందో దృష్టిలో ఉంచుకొని సెలవులు అనేది పొడిగించారన్నమాట. తాజా నిర్ణయం ప్రకారం జూన్ 6 వరకు